హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిగెట్ 2021 అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫుల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా గత సంవత్సరంలో కండక్ట్ చేసిన సిపిజెట్ 2020లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అండ్ ఆ సమస్యల్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకున్నారైతే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వన్స్ మీరు మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. మన ఛానల్లో సిపిజెట్ 2020కి సంబంధించి ఫుల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సిపిజెట్కి సంబంధించి ఆ వీడియోస్ చూసినట్లయితే ఒక క్లారిటీ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే మనం సిపిగెట్ 2021కి సంబంధించి సో అసలు ఎంట్రన్స్ ఎవరెవరు రాయాలి, ఎందుకు రాయాలని అయితే తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి సిపిగెట్ 2021 అయితే ఎవరైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో మీ ఫర్దర్ స్టడీస్ కోసం అయితే మనం సిపిజెట్ రాయాలి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో సో ఇంటిగ్రేటెడ్ పీజీ కంప్లీట్ చేసుకోవడం కోసం అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో వన్స్ మనం పీజీ కోర్సెస్ చూసినట్లయితే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అండ్ వీటి రిలేటెడ్ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకు. అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సులో కూడా ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ కోర్సెస్ అయితే మనకు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇవి ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, తెలంగాణ, పాలమూరు అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి శతవాహన, జేఎన్టీయూస్ కూడా ఈ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం అప్లికేషన్ అనేది 2 మెథడ్స్ ఆర్ 2 స్టెప్స్లో అయితే చేయడం జరుగుతుంది. సో స్టెప్ 1 ఏంటంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే ఫస్ట్ 1లో ఉంటుంది. అండ్ ఫస్ట్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ 1లో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వారికి వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ మిగతా కేటగిరీ వాళ్ళు అంటే ఓబీసీ అండ్ బీసీ, జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారికి వచ్చేసి 800 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్లో రాయాలంటే సో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ని బట్టి 450 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్ ఇలా 2 సబ్జెక్ట్స్ చేయాలనుకుంటే జనరల్గా మీరు వచ్చేసి మీ క్యాస్ట్ ప్రకారం కట్టాల్సిన అమౌంట్తో పాటు ఎక్స్ట్రాగా ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 450 అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రొసీజర్లో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే చూస్ చేసుకుంటారో అంత ఎక్స్ట్రా 450 అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ మనకు వచ్చేసి అయితే 25 ఆగస్టు 2021 అయితే ప్రజెంట్ చెప్తున్నారు. అండ్ ఈ డేట్ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి. అండ్ ప్రజెంట్ అయితే అప్లై చేసేసుకోండి. ఎవరైతే మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఎలిజిబుల్లో ఉన్నాయో సో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు కూడా మన సిపిజెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వచ్చేసి జస్ట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రజెంట్ అయితే అప్లికేషన్ పేమెంట్ అనేది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ ఈ విధంగా పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు డీటెయిల్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. సో దీంట్లో వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మన అన్ని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. అండ్ దీంట్లో వచ్చేసి మీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ అండ్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ వర్కింగ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి సో ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవి ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానైతే ఫిల్ చేయండి. అండ్ ఫస్ట్ ఫిల్లింగ్ డీటెయిల్స్కి వచ్చేదాం. ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీస్ అంటే వచ్చేసి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, డిగ్రీ, ఇంటర్మీడియట్ అని. సో ఇన్ కేస్ మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే డైరెక్ట్ పీజీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మాస్టర్ కోర్సెస్. అండ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు అయినట్లయితే సో ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీ సూటబుల్ కోర్సును బట్టి మీరైతే కోర్సెస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో అయితే డిగ్రీ అనేది చూస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సిమిలర్గా ఉంటుంది. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సు చేయాలి అనుకుంటారో ఆ ప్లేస్లో వచ్చేసి మీరు ఇంటర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తుంటే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అంటున్నారు. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో అది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మనకు ఫర్దర్ ప్రాసెస్లో అంటే అప్లై ప్రాసెస్ నుంచి అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఓటీపీస్ అనేవి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. అందుకే మీరు ఖచ్చితంగా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీ మొబైల్ నెంబర్ ఎవరిది అనేది కూడా మెన్షన్ చేయండి. సెల్ఫ్ మొబైల్ నెంబరా, ఫాదర్దా, మదర్దా అండ్ రిలేటివ్స్దా అనేది అయితే మెన్షన్ చేయండి. సో మ్యాక్సిమం అయితే మీ సొంత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ నియరెస్ట్ నెట్ సెంటర్స్లో వాళ్ళు వర్కింగ్ అక్కడ అప్లై చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న క్యాండిడేట్స్ యొక్క నెంబర్ ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ నెంబర్ మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించండి.
అండ్ ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్ అనేది నాట్ మ్యాండటరీ, బట్ ఉంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి. సో ఇక్కడ మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా వాళ్ళు మెయిల్ ద్వారా అయితే మనకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో లైక్ హాల్ టికెట్ రిలీజ్ అయినా, ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయినా, సో వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మెయిల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దానికి సంబంధించి అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ, మీ క్యాస్ట్ ప్రకారం మీ కేటగిరీ అయితే చూస్ చేసుకోండి. సో బీసీనా, బీసీఏనా, బీసీబీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అనేది క్లిక్ చేయండి, కాకపోతే సో అది జస్ట్ లీవ్ ఇట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది ఏంటంటే, సో మీరు రాయాల్సిన సబ్జెక్ట్స్ వైజ్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకే పేపర్ రాయాలనుకుంటే ఎంఏ ఎకనామిక్స్ రాయాలి అనుకున్నప్పుడు జస్ట్ 1 చూస్ చేసుకోవాలి. అండ్ మీరు దాంతోపాటు ఇంకోటి కూడా రాయాలి అనుకున్నప్పుడు 2 చూసుకున్నప్పుడు అయితే 2 పేపర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 2 పేపర్స్, 3 పేపర్స్ అనేది ఎన్ని పేపర్స్కైనా మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం ఎన్ని పేపర్స్ అయినా రాసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం బ్యాంకింగ్ చూసినట్లయితే, సో ఇక్కడ డిఫరెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం నెట్ బ్యాంకింగ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం 2 పేపర్స్ చూస్ చేసుకున్నందుకు మనకి 800 వచ్చేసి సపరేట్ ఒక పేపర్కి, అండ్ 450 వచ్చేసి ఎక్స్ట్రా పేపర్కి అయితే అమౌంట్ చూపిస్తుంది. వన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 3 పేపర్స్ చూసుకున్నట్లయితే అక్కడ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి 3 పేపర్స్ చూసుకున్నందుకు మనకు వచ్చేసి 900 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా అయితే పేమెంట్ చూపిస్తుంది. సో ఇలా మీరు ఎన్ని పేపర్స్ అయితే రాస్తున్నాం అనుకున్నారో అన్ని పేపర్స్ అయితే ఇప్పుడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఓన్లీ 1 పేపర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో మీ ఎక్స్ప్లెయిన్ పర్పస్ కోసం. అండ్ ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. అండ్ ప్రజెంట్ అయితే మనం మళ్ళీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా ఫిల్ చేసుకున్న తర్వాతనే మనం ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో వన్స్ మనం అప్డేట్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఎడిట్ చేసుకోవాలంటే సో మెనీ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకే మీరు ఫస్టే డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడే కేర్ఫుల్గా ఫిల్ చేయండి. అండ్ ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేసి, అండ్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాత సో పేమెంట్ అయితే చేయాలి. మెయిన్గా పేమెంట్స్ అయితే మీరు డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా దేంట్లో ద్వారా అయినా వెళ్ళొచ్చు. బట్ యూపీఐ ద్వారా ట్రై చేసినట్లయితే కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పేమెంట్ అనేది డిడక్ట్ అవుతుంది, కానీ సో మన ట్రాన్సాక్షన్ సక్సెస్ కాదు. సో పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ నెట్వర్క్ అనేది సరిగా ఉందో లేదో చూసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే మనం పేమెంట్ చేస్తున్నాం. అండ్ ఈ విధంగా పేమెంట్ చేసేటప్పుడు సర్వర్ అనేది స్లోగా ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పేజ్ అనేది రిఫ్రెష్ చేయకూడదు. పేమెంట్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ట్రాన్సాక్షన్ అలానే తీసుకెళ్ళాలి. సో నేను ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మన యొక్క లాగిన్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే సో మన యొక్క సర్వర్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అయితే నేను నా డీటెయిల్స్ ఫిల్ చేశాను, లాగిన్ పైన క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు పేమెంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. సో పేమెంట్ నేను ఆన్లైన్ ఎస్బీఐ ఎంచుకున్నాను కాబట్టి నాకు 11 రూపీస్ 80 పైసా అయితే ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. అండ్ ఈ విధంగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే క్యాప్చర్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇన్ కేస్ మన బ్యాలెన్స్ ఏమైనా కట్ అయినట్టయితే సో ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ట్రాన్సాక్షన్ మరొకసారి కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ ఫర్ దట్. ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్క్రీన్ షాట్ కూడా ఒకసారి అయితే మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒక మనకు ఓటీపీ సెక్యూరిటీ పాస్వర్డ్ అయితే వస్తుంది. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, అంటే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేస్తేనే. ఇన్ కేస్ డెబిట్ కార్డ్ ద్వారా చేసినా కూడా మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సెక్యూరిటీ పర్పస్లో స్క్రీన్ అయితే బ్లాక్ వస్తుంది మీరు రికార్డ్ చేసినప్పుడు, సో అర్థం చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే మనం రిసీవ్ చేసుకున్న ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి, అండ్ ఆ తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యే వరకు మనం ఎటువంటి పేజ్ రిఫ్రెష్ అనేది చేయకూడదు. సో ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్సాక్షన్ ఐడిని కూడా స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఒకసారి, సో ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పేమెంట్ అనేది సక్సెస్ అయ్యే వరకు మనం ఎటువంటి రిప్రెస్ అయితే చేయకూడదు, మళ్ళీ చెప్తున్నాను. సో ఇన్ కేస్ మీరు రిప్రెస్ చేసినట్లయితే ప్రాబ్లం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మన అకౌంట్లోకి వెళ్ళి బ్యాలెన్స్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ సక్సెస్ కాదు. ఇక్కడ పేమెంట్స్ ఐడి అయితే ఇచ్చారు, దాన్ని కాపీ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టుకోండి, ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో మన యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. అండ్ లేదా అక్కడ ఉన్న పేమెంట్ ఐడిని అయితే ఒకసారి కాపీ చేసి పెట్టుకుంటే సో మనం నెక్స్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన సెకండ్ స్టెప్ అయిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లేదా మీరు మన మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మళ్ళీ సో అక్కడ కనిపిస్తున్నట్టుగా ఏంటంటే సో మన ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మన యొక్క పేమెంట్ ఐడి అండ్ దాంతోపాటు మన యొక్క
క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అయితే మనం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది నేను షేర్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మన యొక్క రిఫరెన్స్ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ చూడొచ్చు, ఇక్కడ సిపిజెట్ 2021 అప్లికేషన్ ఫామ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. వన్స్ మనం స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో నెక్స్ట్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో మనం అక్కడ వచ్చేసి మన ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి, మన సబ్జెక్ట్ ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్ కోసం, ఆర్ట్స్ కోసం అప్లై చేస్తున్నారా, సోషల్ సైన్సా, కామర్సా, ఎడ్యుకేషన్ అనేది. సో మీరు ఏ సబ్జెక్ట్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి సైన్స్ అయితే ఆప్షన్లో తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు టైం పడుతుంది, వెయిట్ చేయాలి స్క్రోల్ అయ్యే వరకు, మళ్ళీ ఎటువంటి రిఫ్రెష్ అయితే చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి, మీరు ఏ సబ్జెక్ట్ కోసం ఎంట్రన్స్ రాస్తున్నారు అనేది అయితే చూస్ చేసుకోవాలి. సో వన్స్ ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏంటో డిసైడ్ అయిన తర్వాత దాన్ని ఓకే చేసుకొని ఆ తర్వాత మనం అప్డేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మన ఎలిజిబిలిటీ సర్టెనిటీ అనేది ఉంటుంది, అంటే మీరు ఆ కోర్సు చూస్ చేసుకున్నప్పుడు ఆ కోర్సుకు మీరు ఎలిజిబిలిటా కాదా అనేది ఇక్కడైతే మనకు సో ఎర్రర్లో ఒకసారి అయితే చూపిస్తుంది, మీరు అది చూసుకోవాలి. దాని ప్రకారం మీరైతే ఓకే చేసుకోవాలి. మీ యొక్క డిగ్రీలో 30 గ్రేడ్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మార్క్స్ పరంగా అయితే 40% మార్క్స్ అనేది ఆ సబ్జెక్ట్లో ఉన్నట్లయితే సో బాటనీ సబ్జెక్ట్లో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ మీరు ఏ సబ్జెక్ట్ కోసం అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్లో మార్క్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ ఇలా డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఆ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు న్యూ పేజ్ అయితే వస్తుంది, ఆ పేజ్ అప్డేట్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో వన్స్ మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ అనేది అప్డేట్ అయినట్లయితే సో ఈ విధంగా మనకి కింద స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా 61 ఎంఎస్సి బాటనీ అండ్ డిలేట్ ఆప్షన్, ఈ విధంగా అయితే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ వన్స్ మీరు పేమెంట్ అనేది 2 సబ్జెక్ట్స్ చేసినట్లయితే ఇక్కడనే ఉండి మళ్ళీ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూస్ చేసుకొని సెకండ్ సబ్జెక్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఒకే దానికి పేమెంట్ చేసినట్లయితే అక్కడ డిలేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈ సబ్జెక్ట్ని డిలీట్ చేసి అండ్ నెక్స్ట్ మీరు ఏ సబ్జెక్ట్ ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ నేను ఒకే దానికి పేమెంట్ చేశాను కాబట్టి సో మనకు ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో జస్ట్ మీరైతే నెక్స్ట్ అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 సబ్జెక్టులు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క ఫ్యాకల్టీ నేమ్ ఏంటి చూస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీ సబ్జెక్ట్ నేమ్ చూస్ చేసుకొని యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సేమ్ 61 కాలం తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క కోర్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మన యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ప్రజెంట్ క్వాలిఫికేషన్ సో వన్స్ క్యాండిడేట్ యొక్క నేమో, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, మదర్ నేమో, ఆధార్ నెంబర్ ఫిల్ చేసి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే మీ యొక్క క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్లో ఉన్న 3 పేపర్స్ అయితే చూస్ చేసుకోవాలి, బాటనీ అని, జువాలజీ అని, ఫిజిక్స్ అని. అండ్ నెక్స్ట్ మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు ఆ కాలేజ్ నేమ్ అండ్ ఏ యూనివర్సిటీకి ఉంది అండ్ ఎప్పుడు పాస్ అవుతున్నారు. అండ్ ఎవరైతే ప్రజెంట్ పాస్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసి 2021 అంటే రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చేసి 2021 అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ గతంలోనే పాస్ అయినట్టయితే మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో మీరు పాస్ అయినట్లయితే 2020 అనే ఆప్షన్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఎవరైతే వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఉన్నారో వాళ్ళైతే 2021 ఆప్షన్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మీడియం ఆఫ్ ది ప్రూఫ్ అంటున్నారు. సో మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం అనేది అయితే చూస్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అని. అండ్ మీ సెకండ్ పేపర్ ఏంటి, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కోర్స్ ఆప్షన్ అయితే ఉంది. సో మీకు స్కోర్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది సిజిపిఏనా లేకపోతే పర్సంటేజా, సో మీరు ఎలా వస్తే అలా అయితే చూస్ చేసుకోవాలి. మీకు స్కోర్ వచ్చింది అయితే ఆల్రెడీ మీరు 20లో పాస్ అయ్యి ఉంటే సో అక్కడ అమౌంట్ మీ యొక్క స్కోర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఇన్ కేస్ మీరు 2021లో పాస్ అయినా కూడా స్కోర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. రిజల్ట్స్ కోసం వెయిటింగ్ ఉన్నట్లయితే అక్కడ ఆప్షన్ మనకు ఉంది, ఇఫ్ వెయిటెడ్ ఫర్ రిజల్ట్ అని. సో మీరు ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇంతకు మించి మన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఏమి అడగరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది మీ ఎస్ఎస్సి ఎక్కడ చేశారు, అర్బన్లో చేశారా, రూరల్లో చేశారా, దానికి సంబంధించిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం అక్కడ ఇంటర్మీడియట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇంటర్మీడియట్ కూడా మీరు ఎక్కడ చేశారనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు ఎస్ఎస్సి అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎస్ఎస్సి అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ కూడా రూరల్ అర్బన్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మంత్ ఆఫ్ పాస్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లియర్గా వెరిఫై చేసుకోండి. మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్ ఆర్ మంత్ ఆఫ్ పాస్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత వచ్చేసి మీ యొక్క అదర్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఇంటర్ అనేది ఏ మంత్లో పాస్ అయ్యారో అది, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో
సో ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్ అయితే చేసుకోవచ్చు మనం అదర్ డిగ్రీ అంటే. సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అప్లై చేస్తున్నారో మీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏమైనా డిగ్రీ కోర్సెస్ కంప్లీట్ చేస్తుంటే ఆ డిగ్రీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. అండ్ ప్రజెంట్ మీరు డిగ్రీ కాకుండా ఇంకేమైనా చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ తర్వాత బీఈడీ చేసిన లేదా అదర్ దెన్ డిగ్రీస్ ఏమైనా చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో నాట్ మ్యాండేటరీ, ఉంటే ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అకాడమిక్ డీటెయిల్స్ అనేది లాస్ట్ 7 years ఏ విధంగా ఉందనేది ఫిల్ చేయాలి ఇక్కడ వచ్చేసి. అండ్ 9th క్లాస్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, 10th క్లాస్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, సో డిగ్రీ వరకు మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో 9th క్లాస్ వచ్చేసి 2014 to 15 అనేది 9th క్లాస్ తీసుకుంటాం. నేను ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం మీ 9th క్లాస్ ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ విధంగా అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ అయితే 2014 to 15 అనేది 10th క్లాస్లో కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2015 to 16 వచ్చేసి ఇంటర్మీడియట్. అండ్ 16 to 17 వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అండ్ 17లో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంది. సో అదేవిధంగా మన ఫుల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. గ్రాడ్యుయేషన్ వరకు ఏ విధంగా మీ కోర్సెస్ అనేది కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ వచ్చేసి అయితే మన యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్లాగ్స్ కారణంగా మీ డిగ్రీ అనేది 1 year డిలే అయినట్లయితే సో అది ఎలా డిలే అయిన అనేది కూడా ఇక్కడ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ 2017లో అనుకున్నప్పుడు సో మనకు 20లో అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా బ్యాక్లాగ్ వల్ల 21 వరకు వస్తే ఈ విధంగా తీసుకోవాలి. సో 17 to 18 వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్, 18 to 19 వచ్చేసి సెకండ్ ఇయర్, 19 to 21 వచ్చేసి థర్డ్ ఇయర్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ అదర్ డిగ్రీ మీకు లేదు కాబట్టి ఉన్నట్లయితే అదర్ డిగ్రీ ఇయర్స్ కూడా చూపించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ నేమ్ కావచ్చు, కాలేజ్ నేమ్ కావచ్చు, స్కూల్ నేమ్ కావచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ విషయంలో వస్తే స్కూల్ ఎక్కడ జెడ్పీహెచ్ఎస్లో చేశారా లేకపోతే ప్రైవేట్ స్కూల్ చేశారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ స్టడీ ఆఫ్ ది స్టేట్ అండ్ స్టడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కూడా చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే స్కూల్ నేమ్స్ అయితే టైప్ చేస్తున్నాము. సో జెడ్పీహెచ్ఎస్ బంగారిగడ్డ అని. అండ్ సేమ్ అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి మీ డిగ్రీ కాలేజ్ నేమ్ అయితే చూస్ చేసుకోవాలి. సో మూడింటికి 3. సో మన క్వాలిఫికేషన్ ప్రకారం సో ఎస్ఎస్సి స్కూల్ వచ్చేసి 2 times, ఇంటర్మీడియట్ వచ్చేసి 2 times, డిగ్రీ వచ్చేసి 3 times అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన స్టేట్ అనేది ఎక్కడ కంప్లీట్ చేశారు, మీ ఇంటర్మీడియట్ కావచ్చు, మీ ఎస్ఎస్సి కావచ్చు, మీ డిగ్రీ కావచ్చు, ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు అనేది అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ ఫర్ దట్. సో ఇక్కడ చూడొచ్చు మనం సెలెక్ట్ ఆప్షన్ ఇచ్చారు స్టేట్ ఆఫ్ ది స్టడీ అని. సో మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మన స్టేట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు తెలంగాణలో చేస్తే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది చూస్ చేసుకోండి. అండ్ మన తెలంగాణ వచ్చిన తర్వాత స్టేట్స్ అనేది డివైడ్ అయినాయి కాబట్టి సో మనకు ప్రజెంట్ అయితే దీంట్లో ఓన్లీ ఓల్డ్ స్టేట్స్ ప్రకారం ఉందా, న్యూ స్టేట్స్ ప్రకారం ఉందా అనేది సో మీరు ఇన్ఫర్మేషన్ చూస్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ తెలంగాణ అన్ని స్టేట్స్ వచ్చేసి అకాడమిక్ ఇయర్ ప్రకారం మీరు ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ అన్ని తెలంగాణ ఆప్షన్ అయితే నేను చేస్తున్నాను దీంట్లో, ఎందుకంటే ఇతను ఎడ్యుకేషన్ ప్రకారం మొత్తం తెలంగాణలో కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇన్ కేస్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. సో లేదా అదర్ స్టేట్లలో వేరే స్టేట్లో చేసినట్లయితే వేరే స్టేట్ ఆప్షన్ కూడా చూస్ చేసుకోండి. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి. అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో మీ యొక్క ఒరిజినల్ డేటా ప్రకారం మీ యొక్క ఇంటర్మీడియట్ ఎప్పుడు, ఎస్ఎస్సి ఎప్పుడు, డిగ్రీ ఎప్పుడు అండ్ ఎక్కడ చేశారో ఆ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క స్టడీ అనేది కంప్లీట్ చేశారనేది. సో నేను ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే నల్గొండకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను కాబట్టి నల్గొండ ఆప్షన్ అయితే తీసేసుకున్నాను. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే కంప్లీట్ చేశారో ఆ డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకోండి. సో ఇలా మీ యొక్క డిస్ట్రిక్ట్స్ అనేది కూడా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ డిస్ట్రిక్ట్స్ అనేవి న్యూ డేటా ప్రకారం ఉంటుంది. సో మీ డేటా ఏంటి అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ చేంజ్ అయినట్టయితే చేంజ్ అయిన డిస్ట్రిక్టే ఇవ్వండి. ఈ విధంగా మీ డేటా అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయండి ప్రతి స్టెప్ అనేది. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, క్లారిఫై చేస్తాము. సో ఈ విధంగా మన డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకు అదర్ డిగ్రీ లేదు కాబట్టి ఉంటే ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే రీజనల్ టెస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మీకు ఏ సెంటర్లో ఎగ్జామ్ కావాలనేది, అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడే డిసైడ్ కావాల్సి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎర్లియర్గా అంటే అందరికంటే ముందు అప్లై చేసినట్టయితే మీకు అనుకున్న సెంటర్లో పడడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి నియర్ బై ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో అంటే మా డిస్ట్రిక్ట్లో రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ అయితే నేను నల్గొండ ఆప్షన్ చూస్ చేసుకుంటాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ కింద. సో మీరు చూడొచ్చు అన్ని మన తెలంగాణలో ఉన్న వివిధ సెంటర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన సెంటర్స్ లిస్ట్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. నేను నల్గొండ ఆప్షన్ అయితే తీసేసుకున్నాను. సో మన ఆప్షన్ అప్డేట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. అండ్ ఒక సెంటర్ ఒకేసారి చూస్ చేసుకోవాలి. మళ్ళీ నల్గొండ సెకండ్ టైం రిపీట్ చేస్తే అది తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను హైదరాబాద్ పెట్టుకున్నాను సౌత్ సైడ్. సో ఎందుకంటే మాకు ట్రావెలింగ్కి కంఫర్టబుల్ ఉంటుంది, దానికోసం అయితే నేను సో హైదరాబాద్ సౌత్ సైడ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వరంగల్ ఆప్షన్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి కరీంనగర్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను.
సో చెప్పలేం, మనకు మినిమం అయితే ఫస్ట్ 2 సెంటర్స్లోనే ఎగ్జామ్ సెంటర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. అండ్ మీరైతే నియర్ బై సెంటర్స్కి అయితే ప్రియారిటీ ఇచ్చేసుకోండి, లేదా మీరు ప్రజెంట్ ఎక్కడైనా స్టే చేస్తున్నట్లయితే అక్కడ ఉండే సెంటర్స్ కూడా చూస్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫోటో అయితే మీరు ముందే 50 కేబీకి అనేది అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క సైన్ కూడా అనేది సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ మీద అండ్ బ్లాక్ పెన్తో పెట్టడానికి అయితే ప్రయత్నించండి. 30 కేబీ సైజ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే నేను ఫాస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఫాస్ట్ ఫోటో ఆల్రెడీ 50 కేబీకి అయితే కన్వర్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో కన్వర్ట్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ అప్లోడ్ అయ్యి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఫోటో అనేది ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే అవుతుందంటే నో ప్రాబ్లం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నేను సైన్ అప్లోడ్ చేశాను. సో సైన్ వచ్చేసి నేను 30 కేబీకి కన్వర్ట్ చేసుకోలేదు. సో కన్వర్ట్ చేసుకోలేదు కాబట్టి మనకు ప్రాబ్లం అనేది చూపిస్తుంది. అది ఏ విధంగా చూపిస్తుంది అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. సో నేను సిగ్నేచర్ అనేది అయితే అప్లోడ్ చేశాను. సో చూడండి అప్డేట్ వస్తుంది, అది ఏమైనా ఎర్రర్ చూపిస్తుంది అయితే మనం చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ప్లీజ్ అప్లోడ్ ఫైల్ సైజ్ లెస్ దెన్ 30 కేబీ అని. ఇన్ కేస్ మీరు 30 కేబీ కంటే ఎక్కువ అప్లోడ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే అది డిఫాల్ట్గా అప్లై అవుతుంది. సో అందుకే మీరు ఫస్టే దాన్ని అనేది కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న ఫోటోని కానీ ఇమేజ్ని కానీ మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎస్బీఐ ఇమేజ్ రీసైజర్ అని సెర్చ్ చేసినట్లయితే ఒక గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మనకు ఒక మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో నేను చూపించిన ఆప్షన్ని చూస్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ ఏదైతే చేస్తున్నానో ఆ విధంగా అయితే మీరు సెర్చ్ చేయండి, ఎస్బీఐ ఇమేజ్ రీసైజర్ అనేది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వన్ మీరు చూడొచ్చు, అండ్ ఎస్బీఐ ఇమేజ్ అండ్ ఫోటో సిగ్నేచర్ అని. సో దీన్ని స్క్రోల్ చేసినట్లయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రీసైజ్ ఆఫ్ ఫోటో అని, రీసైజ్ ఆఫ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ రెండిట్లలో దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. సో చూస్ చేసుకొని మళ్ళీ సెర్చ్ చేసినట్లయితే సో మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. దాంట్లో వచ్చేసి మనకు కావాల్సింది ఇక్కడ కస్టమ్ ఎడిటర్ ఆప్షన్ అయితే ఉంది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటాను అక్కడ బఫర్ అవుతున్న ఆప్షన్లో. సో మీరు ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దాంట్లో మనం ఇమేజ్ రీసైజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ పేజ్ని అయితే రీసైజ్ చేయాలనుకుంటారో అదైతే అప్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ సిగ్నేచర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సిగ్నేచర్ అనేది నేను రీసైజ్ చేయాలనుకుంటున్నాను, బిలో 30 కేబీకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇక్కడ కీప్ ఒరిజినల్ సైజ్ అనే ఆప్షన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఒరిజినల్ ప్లేస్లో రెడ్యూస్ సైజ్ అని పెట్టేసి ఇక్కడ 100 ప్లేస్లో వచ్చేసి మనకి ఎంత కేబీ కావాలనుకుంటున్నాం, సో 30 కేబీ బిలో అనుకుంటున్నాం కాబట్టి 25 కేబీ అనేది అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఇమేజ్ అనేది కన్వర్ట్ అవుతుంది. అండ్ మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ కార్నర్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దానికి ఒకైతే నేమ్ అయితే ఇచ్చేసేయండి, సైన్ అనే నేమ్ అయితే ఇచ్చేసి సేవ్ చేసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ టైం మనం అప్లోడ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే మళ్ళీ మన పేజ్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఫైల్ చూస్ చేసుకొని మనం ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్న పిక్ని అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ కేబీ చూడొచ్చు, 25 కేబీ అయితే మనకు అవైలబుల్లో ఉంది. ఆ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. అండ్ ఈ విధంగా మన పిక్ అయితే అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతున్నాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఓకే అనేది క్లిక్ చేసినట్టయితే సో మన డీటెయిల్స్ అనేది సో మొత్తం కన్ఫర్మ్ అయినట్టు. అండ్ ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనం మొత్తం కంప్లీట్ అయినట్టే అయిపోతుంది ప్రాసెస్ అయితే. బట్ మనం ఒకసారి మళ్ళీ ఫస్ట్ పేజ్ నుంచి వెరిఫై చేసుకోవాలి డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది. సో ఇక్కడ చూడొచ్చు, మీ హాల్ టికెట్ డీటెయిల్స్, మీ సబ్జెక్ట్, మీరు ఇదే సబ్జెక్ట్కి అప్లై చేశారా, వేరే సబ్జెక్ట్కి అప్లై చేశారా అని. అండ్ ఇక్కడ చూసినట్టయితే పేరెంట్స్ డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేయలేదు. సో ప్రజెంట్ ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ జెండర్, ఆధార్ నెంబర్. సో ఇవి ఫిల్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏ విధంగా అయితే ఎస్ఎస్సి మెమోలో ఉంటుందో ఆ విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు, క్యాస్ట్ అనేది సబ్ క్యాస్ట్ అనేది మ్యాండేటరీగా మనం ఆప్షన్ అయితే ఇవ్వాలి. క్యాస్ట్ నెంబర్ నాట్ మ్యాండేటరీ. అండ్ అదేవిధంగా ఇన్కమ్ కూడా నాట్ మ్యాండేటరీ, ఉంటే ఇవ్వండి, సో లేకపోతే నో ప్రాబ్లం. సో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఎప్పుడు కావాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడైతే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం అడ్రస్, సో అడ్రస్లో అండ్ ఆ తర్వాత మన యొక్క అడ్రస్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసామో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయనే చూస్ చేసుకోవాలి. అండ్ అదర్ డిగ్రీ డీటెయిల్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో నార్మల్గా అయితే అదర్ డిగ్రీకి సంబంధించి మనం ఏం డీటెయిల్స్ ఫిల్ చేయలేదు, ఇన్ కేస్ మీకు ఉన్నట్లయితే ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది లాస్ట్ 7 years డీటెయిల్స్, అవి కూడా క్లియర్గా ఉన్నట్టయితే నో ప్రాబ్లం. సో ఇలా డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ ట్యాబ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది.
అండ్ మళ్ళీ మనకు అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు అప్లై చేసిన సబ్జెక్ట్ ఏంటి, ఎంఎస్సి బాటనీనా కాదా అనేది అయితే ఒకసారి చూసుకోవాలి. సో మీరు ఏ సబ్జెక్ట్ ఎంటర్ చేశారో ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది అడ్రస్ నేమ్, ఫాదర్ నేమ్ ఎలా ఉన్నాయనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ నలభై వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ బీసీడీ అండ్ యాదవ్ అలా క్యాస్ట్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అయినా లేదా, అండ్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ వెరిఫై చేసుకోవాలి అంతా కరెక్ట్ ఉందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ కమ్యూనికేషన్ పర్పస్లో మీరు ఇచ్చిన అడ్రస్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సో ఈ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్, మీ డిగ్రీ అండ్ మీ డిగ్రీలో సబ్జెక్ట్స్ అనేది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది ఎలా ఉంది, అండ్ మీ కాలేజ్ నేమ్, మీ యూనివర్సిటీ అండ్ మీరు క్వాలిఫైయింగ్ ఇయర్, సో ఈ డీటెయిల్స్ మొత్తం అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ 7 years మీ ఎడ్యుకేషన్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ మీరు చూస్ చేసుకున్న సెంటర్స్ మీకు ఇప్పుడు కంఫర్ట్ ఉందా లేదా అనేది అయితే సో ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఉండదు. సో ఇదే లాస్ట్ స్టేజ్. ఇన్ కేస్ ఎడిట్ ఆప్షన్ ఉన్నట్టయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవడం కోసం అయితే కన్ఫర్మ్ అండ్ సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్ళొచ్చు. అండ్ మీరు మోడిఫై చేయాలి, ఏదైనా డీటెయిల్స్ చేంజ్ చేయాలి అనుకుంటే అక్కడ మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. సో నేనైతే చేంజ్ చేసుకోవడానికి ఏం లేదు, అందుకే కన్ఫర్మ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా వచ్చేస్తుంది స్క్రీన్ అనేది. సో మీరు వన్స్ అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేశారో సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మనం ఆ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. వన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ ఫిల్ చేశారనేది ఈ అప్లికేషన్లో అయితే ఉంటుంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ప్రింట్ అనేది తీసేసి పెట్టుకోవచ్చు. లేదా జస్ట్ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకున్నా కూడా ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది సిపి గేట్ 2021 అప్లై చేసుకునే విధానం. ఈ అప్లై చేసుకునే విధానంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మ్యాక్సిమం మా టీం అయితే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ అదేవిధంగా మీరు వన్స్ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే గత సంవత్సరం 2020కి సంబంధించి సిపి గేట్ విషయంలో అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరిగింది. మీరు వన్స్ మన ఛానల్ ప్లేలిస్ట్లో చూసినట్లయితే సో మెనీ వీడియోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.